మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ అంటే చాలు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవడం చూశాం. ఇదంతా వైసీపీ అధికారం ఉన్నప్పుడు సాగింది. అధికారం పోవడంతో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా బాబు లోకేష్లపై అవాకులు చెవాకులు పేలలేదు. చంద్రబాబు నాయుడును ఆయన అంటూ నాని సంబోధించడం విశేషం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు, పవన్, లోకేష్ వారి కుటుంబ సభ్యులపై కొడాలి నానితో పాటు కొందరు ముఖ్య నాయకులు నోరు పారేసుకోవడం రాజకీయంగా వ్యతిరేకత వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది మనకు ఓట్లు వేశారని, వాళ్లందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని జగన్ చెప్పారన్నారు. తెలుగుదేశం దాడిలో గాయపడ్డ ప్రతి ఒక్కరిని తాను పరామర్శిస్తానని జగన్ చెప్పినట్టు నాని తెలిపారు. 6 నెలల పాటు చంద్రబాబు పాలనను చూస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు మొదలుకొని మహిళలందరికీ నెలకు 1500, అలాగే నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, వాటి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం లేదన్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాడని, దాని గురించి కూడా మాట్లాడడం లేదన్నారు. 50 ఏళ్లు దాటినా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి ఆయన మాట్లాడడం లేదన్నారు. హామీల్ని పక్కదారి పట్టించడానికి సోమవారం పోలవరం, తాజాగా రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటించారన్నారు. హామీల అమలు ఎప్పుడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతల టార్గెట్ విషయమై కొడాలి నాని సీరియస్ గా స్పందించారు. జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. అలాగే రిషికొండలో భవనాల నిర్మాణంపై టీడీపీ, ఎల్లో మీడియా సిగ్గు ఎగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నాయని మెరుసుకుపడ్డారు. రిషికొండలో కట్టించిన భవనాల్లో జగన్ నివాసం ఉంటారని ఈ వెధవలకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. 400 కోట్లతో జగన్ 7 భవనాలు కట్టుకున్నాడని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.